ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దద్దరిల్లేలా కర్నూలు పర్యటన కూడా సక్సెస్ అయిపోయింది. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్యాయపు చర్యలు ఏ స్థాయికి పోతున్నాయి అనే దానికి తాజా జగన్ పర్యటనలో జగన్ మీడియా ముఖంగా చెప్పిన అంశాలు కొన్ని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యమే కాదు, ఏంది ఇది ఎక్కడి దాకా పోతుంది అనేది కూడా ఒక ప్రశ్న వినబడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ రెచ్చిపోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన పరామర్శించేందుకు ఈరోజు ఆయనకు ధైర్యం చెప్పేందుకు కర్నూలు జైలుకు వెళ్ళడం జరిగింది. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడారు. చాలా పెద్ద ఎత్తున కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని, విరూపాక్షిని అరెస్టు చేయించారని, చంద్రబాబు అధికారం పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారంటూ జగన్ నిలదీశారు. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో విరూపాక్ష అక్రమ అరెస్టు ఓ పెద్ద ఎగ్జాంపుల్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో బాధితులే నిందితులవుతున్నారు. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఇంటిని ధ్వంసం చేసి మరి ఎమ్మెల్యేను అరెస్టు చేయడం అనేది ఎక్కడా లేదని, చంద్రబాబు డైరెక్షన్లో వందల మంది పోలీసులు దొంగల మాదిరి విరూపాక్షి ఇంటిపైకి దండయాత్ర చేశారు, కిటికీలను ధ్వంసం చేశారు, తలుపులను పలగొట్టి మరి ఇంట్లోకి చొరబడి ఆయన్ను అరెస్టు చేసే అంత పరిస్థితి ఏమొచ్చింది? నోటీసులు ఇస్తే తెల్లారు రాకపోవదా అని జగన్ అన్నారు. గంటల వ్యవధిలో ఎమ్మెల్యేపై 3 అక్రమంగా కేసులు పెట్టడం, ఒక కేసులో 34 మందిని ఇరికించారు, రెండో కేసులో 14 మందిని చేర్చారు, మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. మొత్తం 38 మందిని జైలుకు పంపించడం జరిగిందని, కార్యకర్త గిరి అనే కార్యకర్త తన కారులో ఎక్కించుకుని వెళ్తుండగా ఎమ్మెల్యే విరూపాక్షపై దాడి చేశారు. ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యి విరగొట్టారు. తప్పుడు కప్పిపుచ్చేందుకు టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపేసి ఆ చింపింది ఎమ్మెల్యే అని చెప్పి తప్పుడు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే అనుచరులు చింపారు బట్టలు అంటూ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. భర్తే భార్య బట్టలు చింపుతూ సాక్షాత్తు ఆ భర్తే భార్య బట్టలు చింపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వస్తుంటే చంద్రబాబు కుట్ర రాజకీయాలు మాత్రం షాకింగ్ పరిణామాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. ఎమ్మెల్యే అసలు గిరి ఇంటికి వెళ్ళికెళ్ళారు. గిరి అనే ఒక కార్యకర్త పైన దాడి జరుగుతుందని ఎమ్మెల్యేకి గిరి అనే కార్యకర్త ఫోన్ చేసి చెప్పాడు విరూపాక్షి గారికి, అయ్యా నా మీద దాడి జరుగుతుంది కాపాడండి అని. అప్పుడు ఎమ్మెల్యే తన బాధ్యత మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ఎస్పీకి కొన్ని వందల సార్లు ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తడం లేదు. దీంతో మరోసారి గిరి అనే కార్యకర్త తనకు ఫోన్ చేసి వీడియోలు పంపిస్తూ నన్ను చంపేస్తే కుట్ర జరుగుతుంది, నాపై దాడి జరుగుతుంది, వెంటనే మీరు వస్తేనే నేను బతకగలుగుతాను, లేదంటే నా ప్రాణాలే పోయే పరిస్థితి ఉందని చెప్పడంతో హుటాహుటిన ఎమ్మెల్యే విరూపాక్షి తన కార్యకర్తను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా గిరి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ గిరి ఇంటికి వెళ్తూనే ఎమ్మెల్యే తన కారులోకి ఆ గిరిని ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఎమ్మెల్యే విరూపాక్షపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం, ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి విరూపాక్షి పైన మిగతా వాళ్ళందరిపైన కేసులు నమోదు చేసి ఏకంగా జైలుకు పంపడం అనే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇంతకు మించిన దారుణం, ఇంతకు మించిన అన్యాయం, ఇంతకు మించిన తప్పుడు సాంప్రదాయం ఎక్కడైనా ఉంటుందా? పిఎస్కు వెళ్ళి మరి గిరి శ్రీనివాసులు చూపించి ఫిర్యాదు చేశారు. కనీసం పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదు. చంద్రబాబుకు సంబంధించిన యాక్షన్, పోలీసుల రియాక్షన్, ఇదంతా పక్కా వ్యూహంలో భాగంగా జరుగుతుంది. ఇదే మాదిరిగా ఎల్లకాలం మీరుండరు అధికారంలోకి అంటూ జగన్ చాలా ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. ఓ రోజు అధికారం మాకు వచ్చినప్పుడు ఇదే సినిమా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది, మరింత డబల్ డోస్తో అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే సందర్భంగా కర్నూలులో జగన్ను ఇబ్బంది పెట్టేందుకు అవమానపరిచే కార్యక్రమం కూడా చేశారు కూటమి పెద్దలు. కర్నూలు జైల్లో కూటమి సర్కార్ రెడ్ బుక్ అరాచకానికి ఏ స్థాయిలో తెరలేపిందంటే ఓ ముఖ్యమంత్రిగా, ఎక్స్ చీఫ్ మినిస్టర్గా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారిని కూడా అవమానించారు. కావాలని జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళి ములాఖత్ అయ్యే సమయంలో గ్రిల్స్ వెనక నిలబెట్టి జైలు సిబ్బంది ఫోటోలు తీశారట. సాధారణంగా గ్రిల్స్ వెనకాల నిలబెట్టి ఫోటోలు తీసే సాంప్రదాయం జగన్ హయాంలోనే కొట్టిపారేసి కొత్తగా సంస్కరణలు చేసి తెచ్చారు. ఎవరైనా ములాఖత్ ఇలాంటి సమయంలో వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ఫోటోలు తీయాలి, ఆ తర్వాత వాళ్ళకి ములాఖత్కు పర్మిషన్ ఇచ్చి లోపలికి పంపించాలి ఆ నిందితుడితో మాట్లాడడానికి. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటంటే గ్రిల్స్ వెనక నిలబెట్టి జైలు సిబ్బంది నన్ను ఫోటో ఎందుకయ్యా నన్నే ఇలా తీస్తున్నారు, అందరిని ఇదే మాదిరిగా తీస్తారా, నన్ను మాత్రమే ఈ మాదిరిగా తీస్తున్నారని అడిగితే లేదు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పైనుంచి ఉన్న ఆదేశాల మేరకు ఈ మాదిరిగా మీకు మాత్రమే ఇలా గ్రిల్స్
వెనక నిలబెట్టి ఫోటోలు తీస్తున్నాము, పైనుంచి పక్కా సమాచారం ఇచ్చారు ఇలా చేయమని అంటూ చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బట్టి చంద్రబాబు శాడిస్ట్ మెంటాలిటీ, నన్ను అవమానించాలని చూస్తున్నారంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో నన్ను చిన్నచూపు చూసే ప్రయత్నం, నన్ను బాధపెట్టే ప్రయత్నం చేయడం చంద్రబాబుకు తన రాజకీయం ఏంటో, తన ఆలోచన ఏంటో కనబడుతుంది. ఇక గ్రిల్స్ వెనక నిలబెట్టి ఫోటో తీయించి అడిగితే పైనుంచి ఆర్డర్లు అని చెప్పారు. ఎల్లకాలం చంద్రబాబు గారి సర్కార్ అధికారంలో ఉండదని, చంద్రబాబు నాటుతున్న ఈ విత్తనాలే రేపు పెద్ద చెట్లు అవుతాయని జగన్ చాలా తీవ్రంగా ఆవేదనతో గట్టిగానే బలంగానే వార్నింగ్ ఇచ్చారు. వెన్నుపోటు పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ పోతుందని, బీసీ నాయకులపై చంద్రబాబు ఎందుకింత కక్ష కట్టారో అర్థం కావడం లేదని, ఇటీవల సిద్రి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే వెన్నుపోటు పార్టీ కుట్రగా కేసు నమోదు చేసి సిద్రి అప్పలరాజును జైలుకు పంపారు. ఆయన కొడుకు బెయిల్ పైకి వచ్చారు. మహిళా ఎస్ఐని చంపబోయాడని చింతాడ రవిపై కేసు పెట్టారు. ముస్తాఫా, కారుమూరి సునీల్పై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పుడేమో విరూపాక్షపై అక్రమ కేసులు పెట్టారంటూ జగన్ చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఏదేమైనా చంద్రబాబు అరాచక పరిపాలన చేస్తున్న తప్పుడు సాంప్రదాయం ఖచ్చితంగా తిరిగి రెట్టింపు ఉత్సాహంతో మీకు మీ రోజుల దాకా దగ్గర పడ్డ రోజులు కూడా వస్తాయి. ఓ రోజు మీకుంటుంది, ఓ రోజు మాకుంటుంది. డెఫినెట్గా మా టైం వచ్చినప్పుడు మాత్రం గట్టిగా దెబ్బ కొడతామంటున్నారు జగన్. ఏదేమైనప్పటికీ కూడా తప్పుడు సాంప్రదాయాన్ని సృష్టించడం ఎవరిదైనా తప్పే. నిజంగా తప్పున్న వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ బాధితుల్ని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. ఇది ఒక కేసు కాదు, అనేక కేసుల్లో కనబడుతున్న సత్యం.